హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ తమ్నైల్ చూస్తుంటారు కదండి. ఇది వచ్చేసి మా వాడి బర్త్డే వ్లాగ్ అనమాట. మా వాడి ఫేస్ కూడా రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. సో పొద్దున్నే లేచి ఇలా స్నానం చేపించేసి సాంబ్రాన్ని పొగ ఆ తర్వాత వాడిని రెడీ చేసామండి. ఇలాగ ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, మా వాడి ఫేస్ అయితే ఇప్పుడు మీరు చూసేయచ్చు. ఇంకా మేము కూడా రెడీ అయిపోయామండి. అసలు ప్లాన్ ఏంటంటే టెంపుల్ కి వెళ్ళాలి అని చెప్పి. సో మార్నింగే టెంపుల్ కి వెళ్ళామన్నమాట. ఎక్కడికి వెళ్ళాము అంటే అంతర్వేది అండి. సో అంతర్వేది గుడికి వెళ్ళామండి. అంటే గుడికి వెళ్లే ముందు ఇలాగా వాళ్ళ తాతయ్యకి దండం పెట్టుకోరా అంటే ఇలా చేస్తున్నాడు అనమాట వాడు. ఆ తర్వాత టెంపుల్ కి అయితే వెళ్ళిపోయామండి. సో టెంపుల్ లో అనమాట ఇదైతే నేను మరీ ప్రిసైజ్డ్ గా ఏం తీయలేదండి. ఓన్లీ షార్ట్స్ నాకు కుదిరిన చోట తీసాను అనమాట. చూసారు కదా, కొన్ని 9:16 ఉన్నాయి, కొన్ని 16:9 వీడియోస్ ఉన్నాయన్నమాట. అన్ని కలిపి ఏదో ఒకలాగా మేనేజ్ చేద్దాం, సరే వీడియో అయితే పెట్టాలి ఖచ్చితంగా అని చెప్పి తీసాను. మా వాడి బర్త్డే వ్లాగ్ ఖచ్చితంగా చెయ్యాలి అనుకున్నాను. బట్ నాకేంటో ఇలా అయిపోయింది అనమాట. ఇలా అవుతుంది అనుకోలేదు. తర్వాత అయితే మేము బీచ్ కి వెళ్ళామండి. అంతర్వేది అంటే కొంచెం సముద్రానికి దగ్గర అనమాట. సో దగ్గరేంటి, సముద్రం ఆనుకునే ఉంటుంది ఆ ఊరు. సో అందుకని చెప్పి మేము ఇలాగా బీచ్కి వెళ్ళాం అనమాట. తెలిసిన వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు బాబుతో ఆడుకుంటున్నారు. ఇంకా నేనైతే సముద్రంతో ఆడుకున్నాను అనమాట. అంటే అసలు లోపలికి వెళ్ళలేదండి. కొన్ని టచ్ చేయడానికి కూడా, అంటే మట్టి మట్టి అయిపోతాయి మళ్ళీ అని చెప్పి, ఆడైపోతాయి అని చెప్పి ఇంకా ఏం చేయలేదు. బట్ కాలు కడుక్కుని వచ్చేసాం అనమాట. గుర్రం చూడటం వరకేనండి. మేమైతే అసలు దాన్ని ఎక్కే అంటే ఆ ఆలోచన కూడా రాలేము. దాని తర్వాత అయితే ఇంటికి వచ్చి కొంచెం డెకరేషన్ అయితే ముందే చేసి పెట్టుకున్నామండి. బుడగలు అదంతా ఇంటికి వచ్చిన తర్వాత తీసాను అనమాట. కొంచెం నాకు ఎండ్లో తిరిగేసరికి హెడేక్ కూడా స్టార్ట్ అయింది అనమాట. ఇంకా మా వారే కొంచెం అటు ఇటుగా, నేను కొంచెం చెప్పడం, అలా ఆయన కూడా చేయడం, అలా మొత్తం అలా మేనేజ్ చేసాం. ఏదో అటు ఇటుగా అయిందనమాట. ఇది వచ్చేసి మా వాడి కేక్ అనమాట. కేక్ ఇలాంటిది స్టెప్ కేక్ అయితే 5 kgs అవుతుంది అని చెప్పారు. లేదు అని బతిమాలు ఒక 2 kgs చేయించుకున్నాం అనమాట. ఎందుకంటే వేస్ట్ అయిపోద్ది. ఫుడ్ వేస్ట్ చేయడం అయితే నాకు అస్సలు నచ్చదండి. అందుకని చెప్పి అలాగైనా 2 kgs చేయమని చెప్పాము. ఆల్రెడీ చెప్పాను కదండి, డెకరేషన్ సెట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో పెట్టుకున్నాం అని చెప్పి. కింద బుడగలు ఉన్నాయి కదండి, అవి ఫ్లిప్కార్ట్ లో పెట్టుకున్న బొల్లెన్స్ అనమాట. అవి అయితే మేము ఓన్ గా బయట నుంచి తెచ్చుకున్నాము, సరిపోవేమో అనుకుని. బట్ ఈ చిన్న ఉన్నాయి కదండి ఫ్లిప్కార్ట్ లో పెట్టినవి అస్సలు ఉండట్లేదు. అందుకని చెప్పి పేలిపోతున్నాయి అనమాట. అందుకని చెప్పి మేము బయట కొనుక్కుని వచ్చి పెట్టుకున్నాము. ఇంకా బర్త్డేకి ఎవరైనా వచ్చారు అంటే బయట నుంచి ఓన్లీ మా హస్బెండ్ వాళ్ళ అత్తయ్య మావయ్య అండి. ఇంకెవరిని మేము పిలవలేదు యాక్చువల్ గా. అందుకే ఎవరు రాలేదు. ఎవరు రాకపోవడం నేనేం తప్పు పట్టట్లేదు, మేము పిలవలేదు అనమాట. ఇంకా వచ్చిన మా అత్తయ్య మావయ్య, ఇంకా వచ్చేసి వాళ్ళ అత్తయ్య మావయ్యని చూపించలేదు. ఎందుకు అంటే వాళ్ళ ప్రైవసీని నేను రెస్పెక్ట్ చేస్తున్నానండి. వాళ్ళు వద్దు అన్నారు, చూపించొద్దు అన్నారు. నేను అందుకే చూపించట్లేదు అనమాట వీడియోలో ఎవరిని. ఓన్లీ మా ముగ్గురమే కనిపిస్తాము. మా వాడి బర్త్డే చాలా సింపుల్ గా అయిపోయిందండి. అంత సింపుల్ గా అంటే మా వాడి కేక్ కోసే వీడియో కూడా రికార్డ్ చేయడం మర్చిపోయాను అనమాట. అంత సింపుల్ గా అయిపోయింది. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మా చేతులతో మేము ఎంత చేయగలమో అంతే చేసామన్నమాట. ఈ మాత్రమే చేయగలమండి, అందుకని ఇంతే చేసుకున్నాము. ఇంకా సెలబ్రేషన్స్ అంతా అయిపోయిన తర్వాత ఫుడ్ తెచ్చుకుని తినేసి ఇంకా భోజనం అండి. పొద్దున్నే లేచాం కదా, అలసిపోయాం. అదండి మిహాన్ బర్త్డే వ్లాగ్ అయితే. ఇక నుంచి మిహాన్ వీడియోస్ కూడా వస్తాయన్నమాట. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.